నమస్తే అండి, మీ పేరు? నా పేరు షేక్ సోనియా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను కర్నూలు డిస్టిక్ నుంచి వచ్చా. అంటే ఎక్కడ చదువుతున్నారు? నేను విజయవాడలో చదువుతున్నా. ఏం చదువుతున్నారమ్మా మీరు? బీటెక్ ఫైనల్ ఇయర్. బీటెక్ ఫైనల్ ఇయర్. ఏ స్పెషలైజేషన్లో చదువుతున్నారు? నేను బ్రాంచ్ సిఎస్సి. మరి ఈ జాబ్ మేళా ఇక్కడ జరుగుతుందని మీకు ఏ విధంగా తెలిసింది? మాకి వాట్సాప్ స్టేటస్ల ద్వారా తెలిసింది, అలానే పాంప్లెట్స్ కూడా చూసాం. ఓకే, మరి వచ్చారు కదా, ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఇక్కడ నారా లోకేష్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. ఎందుకంటే మాకు బీటెక్ అయిపోయాక ఏం చేయాలో మాకు తెలీదు. అలాంటి కరెక్ట్ టైంలో మాకు జాబ్ మేళా కండక్ట్ చేయడం అనేది మాకు బాగా చాలా సంతోషంగా ఉంది. అలానే 50,000+ వేకెన్సీస్ ఇచ్చినందుకు ఇంకా సార్కి థ్యాంక్స్. అలానే మాకు ఐటీ పర్పస్ మీద కాకుండా నాన్ ఐటీ కూడా ఇచ్చారు. అది కూడా గుడ్ ఫర్ స్టూడెంట్స్. ఎవరికి అందరు ఐటీ వాళ్ళే అంటే ఉండరు కదండి. అలానే నేను ఈరోజు జాబ్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కూడా అయ్యాను 4LP. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, సెలెక్ట్ అయ్యానంటా ఉన్నారు. 4 lakh per annum శాలరీ కూడా చెప్తున్నారు. అసలు ఏ కంపెనీలో మీరు సెలెక్ట్ అయ్యారు? ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు ప్రజెంట్? రాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో నేను సెలెక్ట్ అయ్యాను. నాకు చాలా సంతోషంగా ఉంది. మా ఫ్రెండ్స్ కూడా డిఫరెంట్ కంపెనీస్లో సెలెక్ట్ అయ్యారు. అంటే ఎంతమంది వచ్చారు మీ ప్రియదర్శిని కాలేజ్ నుంచి? ఇంకా ఫైనల్ ఇయర్లోనే ఉన్నారు, మీకు ఇంకా బీటెక్ కూడా కంప్లీట్ అవ్వలేదు, అప్పుడే జాబ్ మీరు సంపాదించడం ఎలా అనిపిస్తూ ఉంది? నాకు చాలా సంతోషంగా అంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా పేరెంట్స్ వెయిట్ చేస్తున్నారు ఈ టైం కోసము. మేము దీన్ని బాగా ఎంజాయ్ చేస్తాము. ఓవరాల్గా ఎలా అనిపిస్తుంది 6 నెలల్లోనే నారా లోకేష్ ఇలాంటి కార్యక్రమాలు చేయడం? గతంలో మీరు ఎప్పుడైనా చూసారా? గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు పరిస్థితి ఎలా? నాకంటే గతంలో ఏమో తెలియదు, కానీ ఇప్పుడు కండక్ట్ చేసిన నారా లోకేష్ గారు జాబ్ మేళా అయితే మాకు చాలా యూస్ఫుల్. ఇప్పుడు కావాల్సిందే మాకు జాబ్స్. ఎందుకంటే బీటెక్ అయిపోయి చాలా మంది ఖాళీగా ఉంటున్నారు. బీటెక్ అనగానే ఏదో ఇలా చూస్తున్నారు, మాకు ఇండ్ల దగ్గర బీటెక్లు చేసి వీళ్ళేం చేస్తారులే అన్నట్లు. ఈ జాబ్ మేళా మాకు కరెక్ట్ టైంలో అందించినందుకు నారా లోకేష్ గారికి చాలా థ్యాంక్స్. అంటే ఇక్కడ రాజధాని ప్రాంతంలో కూడా ఆల్రెడీ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. గతంలో రాజధాని లేని రాష్ట్రంగా చేశారని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు ఎన్నో చూసాం. ఈరోజు రాజధాని ప్రాంతంలో కూడా పనులు జరుగుతూ ఉన్నాయి కదా, ఏంటి అసలు ఏం చెప్తారు దీని గురించి? అయితే నారా లోకేష్ గారికి, నారా చంద్రబాబు గారికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళు ఎలాగైనా డెవలప్ చేస్తారు. వాళ్ళలో ఆ కృషి, ఆ పట్టుదల అనేది ఉంది. ముందు నుంచి నారా లోకేష్ గారి మీద మాకు పాజిటివ్ ఒపీనియన్. ఎందుకంటే ఆయన స్టూడెంట్ లాగానే ఆలోచిస్తారు, స్టూడెంట్ కోసమే ఆలోచిస్తారు. కాబట్టి జై నారా లోకేష్ గారు. అంటే ఇక్కడ ముఖ్యంగా ఆయన 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పారు. ఇప్పటికే ఐటీ హబ్గా కూడా మారుస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ పాదయాత్ర చేసినప్పుడు కానీ ఎలక్షన్ హామీల్లో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. నిజంగా ఐటీ కంపెనీలు మన రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంటుందంటారా? వీళ్ళ హయాంలో అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది? నేను 100% షూరిటీ ఇస్తాను. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్కి ప్రిఫర్ చేస్తారు. మా బీటెక్ కాలేజెస్కి కూడా వచ్చి సారు మాకు చెప్పింది ఏంటిదంటే, ఏం హామీ ఇచ్చారంటే ప్రతి ఇంటికి ఒక జాబ్ కల్పిస్తాను అని చెప్పారు. అలా చెప్పిన విధంగానే ఆయన ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దానికైతే మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. అంటే జాబ్ వచ్చిన తర్వాత మీ పేరెంట్స్కి ఫోన్ చేశారా మీరు? ఇంకా చేయలేదు, చేయాలి. ఇప్పుడే జస్ట్ కంప్లీట్ చేసుకొని, అలానే ఎంతో దూరం నుంచి వస్తుంటారు కదా, ఇక్కడ ఫుడ్ ప్రొవైడ్ చేయడం అనేది చాలా మంచి విషయం అన్నమాట. దానికి నేనైతే బాగా ఫీల్ అవుతున్నాను. ఆఖరిగా నారా లోకేష్ గారి గురించి ఏం చెప్తారా? ఆయన ఐటీ మినిస్టర్గా ఉన్నారు, విద్యాశాఖ మినిస్టర్గా కూడా పనిచేస్తున్నారు ప్రజెంట్. ఏం చెప్తారు ఆయన గురించి? సార్ ఎంతైనా స్టూడెంట్స్కి మంచి చేయాలని బాగా ఆలోచిస్తారు. సార్కి స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటిది అనేది, ఒక జాబ్ లేకోకుండా స్టూడెంట్ ఎలా ఉంటారనే ఫీల్ అనేది బాగా అర్థం చేసుకుంటారు. సో నారా లోకేష్ గారు స్టూడెంట్స్ గురించి బాగా ఆలోచిస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీ పేరు? హేమశ్రీ సార్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కాజా నుంచి. అవును. మంగళగిరి నియోజకవర్గం. అవును సార్. ఎలా తెలిసిందమ్మా ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో జాబ్ మేళా పెడుతున్నారని చెప్పి? ఇన్ఫర్మేషన్ మీకు ఏ విధంగా తెలిసింది? ఇన్ఫర్మేషన్ వాట్సాప్ ద్వారా తెలిసింది సార్. వాట్సాప్లో అందరు షేర్ చేయడం వల్ల మాకు కూడా తెలిసింది. తెలుసుకొని ఫామ్ ఫిల్ చేసాం వారం క్రితమే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలో కూడా ఓకే అన్నారు. మీకు ఇష్టం ఉంటేనే మేము ఇది ఇస్తాం ఆఫర్ లెటర్ అంటే, ఓకే సార్ మాకు అంతా అన్నాను. ఆయన ఆఫర్ లెటర్ సాయంత్రం లోపు ఇస్తామండి, ఇప్పుడు లంచ్ చేయడానికి వెళ్తున్నాం అన్నారు. మాకు ఇక్కడ బాగానే క్వశ్చన్స్ కానీ ఈజీగానే ఉన్నాయి అడగడం కూడా. ఏం చదువుకున్నావమ్మా నువ్వు? డిగ్రీ చదువుకున్నా అండి. అంటే డిగ్రీలో ఏ స్పెషలైజేషన్? బీఎస్సీ కంప్యూటర్ సైన్స్. అవును. అంటే మీరు ఏ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళారు ఈరోజు ఈ జాబ్ లొకేషన్లో? అంటే మార్కెటింగ్ దానికోసం వెళ్ళాం సార్. ఓకే.
ఇంటర్వ్యూ ఫేస్ చేయడం ఎలా అనిపించింది? ఫస్ట్ టైమా లేకపోతే ఇదివరకు కూడా మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేశారు? ఇదివరకు ఒక 6కి వెళ్ళాను సార్ ఇంటర్వ్యూస్, కాబట్టి అంత అనిపించలేదు. కానీ బాగా అడిగారు, అడగడం కూడా వివరించి చెప్పారు. వివరించి చెప్పి మనకి ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకుంటున్నారు. అంటే ట్రస్టెడ్ కంపెనీసే వచ్చినాయని మీకు అనిపించిందా, లేకపోతే ఏదో తూతు మంత్రం లాగా ఏదో కంపెనీలు పెట్టారు, ఏదో జాబులకి ఇస్తామని చెప్పేసి ఆ విధంగా ఏమైనా అనిపించిందా? తూతు మంత్రం అని మాత్రం ఏమనిపించలేదు సార్. బాగానే తీసుకున్నారు ఇంటర్వ్యూ, కానీ కన్ఫామ్గా జాబ్ వచ్చింది అనే ఇది మాత్రం మాకు అనిపించింది. ఏంటమ్మా ఇక్కడ జాబ్ మేళాలో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? చాలామంది నిరుద్యోగులు పొద్దున్న నుంచి వస్తూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళకి ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? మాకైతే ఫస్ట్ 10కే వచ్చేసాం సార్. 10కి వచ్చాము. ఇక్కడ ఫుడ్ అరేంజ్ చేశారు, వాటర్స్ ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి సార్. ఏంటమ్మా ఎలా అనిపిస్తుంది? వచ్చిన 6 నెలల్లోనే నారా లోకేష్ గారు ఈ విధంగా జాబ్ మేళను ఏర్పాటు చేయడం ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఒక మహిళగా మీకు ఏ విధంగా అనిపించింది? నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్. జాబుది పెట్టడం ఇంకా బెస్ట్ అనిపించింది సార్. చాలామంది జాబులు లేక ఇబ్బంది పడడం ఒకటి. మా డిగ్రీ పిల్లలు చాలామంది కూడా ఖాళీగానే ఉన్నారు. ఇప్పుడు దీని మూలాన ఏమన్నా జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని మాత్రం మాకు అనిపించింది. అంటే మీరు ఎప్పుడు డిగ్రీ కంప్లీట్ చేశారు? ఈ రోజు ఈ జాబ్ లొకేషన్కి మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా వచ్చారా? గతంలో ఏం చేసేవారు మీరు అసలు? ప్రజెంట్ అయితే ఇప్పుడు మా కాలేజ్లోనే చేస్తున్నాను సార్ కంప్యూటర్ ఆపరేటర్గా. మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఏప్రిల్ 2024లోనే మాకు అయిపోయింది. అప్పుడు ఇంటర్న్షిప్ ద్వారా కంప్లీట్ అయింది మాకు. ఆ తర్వాత జాబ్స్కి ఎక్కడ వెళ్ళినా కానీ నైట్ షిఫ్ట్స్ వాటి మూలన ఆగిపోయాం. ఇప్పుడైతే ఇక్కడ మార్నింగ్ షిఫ్ట్సే లేడీస్కి సెక్యూర్గా ఉంటుందని కూడా చెప్పి అంతా వివరించి చెప్పిన తర్వాత ఆఫర్ లెటర్ ఇస్తున్నారు సార్. ఏంటమ్మా మీకు ఇంట్రెస్ట్ ఉందా? ఇప్పుడు మీరు సెలెక్ట్ అయ్యాను అంటా ఉన్నారు కంపెనీలో, వాళ్ళు ఆఫర్ లెటర్ కానీ లేకపోతే దీనికి సంబంధించిన శాలరీ బేస్డ్కి సంబంధించింది కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చారా? అసలు ఏంటి ఇన్ఫర్మేషన్ ఏ విషయం కూడా ఇప్పుడు చెప్తానన్నారు సార్. ఏంటి ఎలా ఉంటుంది అనేది ముందు భోజనం చేసి రమ్మని చెప్పి టోకెన్స్ ఇచ్చి పంపించారు సార్. మొత్తం అయిపోయిన తర్వాత కూడా మీకు సెక్యూర్గా ఎలా ఉంటుంది, ఏంటి, ఏ ప్లేస్లో ఇస్తామనేది కూడా పూర్తి వివరణ ఇస్తామన్నారు. ఇప్పటికే నారా లోకేష్ గారు దాదాపుగా మీ నియోజకవర్గంలో 90,000 పైచీలకు మెజారిటీతో గెలిచారు. ఆయన కూడా ఒక మాట అన్నారు, నియోజకవర్గాన్ని ఆదర్శప్రాయంగా నేను తీర్చిదిద్దుతాను, రాష్ట్రంలో ఏ నియోజకవర్గం లేకుండా అంత బాగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. నమ్మకం కలుగుతుందా మీకు 6 నెలల నుంచి? కలుగుతుంది సార్. అంటే ఈ జాబ్ మేళా చూసిన తర్వాత కూడా ఇంకా బాగా అభివృద్ధి చేయగలరనే ఇది మాకు వచ్చింది సార్. ఏంటమ్మా ఎలా ఉంది అసలు ప్రభుత్వ పరిపాలన తీరు ఏ విధంగా ఉంది? ఎలా అనిపిస్తుంది మీకు అసలు చంద్రబాబు నాయుడు గారి పాలన కానీ లోకేష్ గారి పరిపాలన కానీ? మాకు బాగా నచ్చింది సార్ ఈ పరిపాలన. అంటే ఆయన ఒక హామీ ఇచ్చారు, 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను ఖచ్చితంగా అని చెప్పేసి అని అన్నారు ఈ 5 సంవత్సరాల్లో. ఇప్పటికే టీసీఎస్ కానీ హెచ్సిఎల్ కానీ ఇలాంటి కంపెనీలతో మాట్లాడి పెట్టుబడులు పెట్టేదానికి రాష్ట్రాన్ని తీసుకొస్తా ఉన్నారు. మొన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. ఇవి చూస్తున్నప్పుడు ఏ విధంగా అనిపిస్తూ ఉంది మీకు? నిజంగా 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుందండి? కల్పించే అవకాశం ఉంది సార్. మనకి మామూలుగా అయితే 10th నుంచి ఇట్లా రావడం కూడా గ్రేట్. అందులో కూడా మాకు ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ రావడం ఇంకా వెరీ రేరబుల్ సార్. అందులోనే ఇప్పుడు అందరికీ వస్తుందనే ఇది మాకుంది. నారా లోకేష్ గారి గురించి ఏం చెప్తారమ్మా? నో సార్, థ్యాంక్ యూ. ఐ ప్రౌడ్ టు సే సార్. థ్యాంక్ యూ.